హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజైతే ఆదివారం స్పెషల్ అన్నమాట మటన్ కర్రీ చేశాను. డాబా స్టైల్లో అన్నమాట. చాలా బాగుంటుంది. 2 పచ్చిమిరకాయలు, 2 అంటే 4 కారానికి తగ్గట్టు తీసుకోండి. 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. తర్వాత నేను 3 టమోటాలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా నీట్గా కట్ చేసుకోవాలండి. కొంచెం కుక్కర్లో ఆయిల్ వేసి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అన్ని దాంట్లో ఫ్రై ఎలా చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా బాగా మంచిగా అన్నీ మగ్గాలి. మగ్గిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న మటన్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సపరేట్గా ఉడకబెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే చపాతీలో కానీ రోటీలో పరోటాలో కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ అయితే అనిపిస్తుంది అన్నమాట. నేను ఎప్పుడూ పక్కన ఉడకబెట్టి అలా ఏం చెయ్యను. డైరెక్ట్గానే మసాలా వేసి పెట్టేస్తాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మటన్ వేసుకుని ఉంటాం కదండి. కలిపెట్టిన తర్వాత టమోటాలు కూడా వేసేయాలి. టమోటాలతోనే కొంచెం మటన్ నీట్గా ఉడుకుతుంది. మంచి వాసన కూడా వస్తుంది. కొత్తిమీర ఉడికిన తర్వాత వేసేయాలి. తర్వాత కొంచెం కొబ్బరి, తెల్లగడ్డలు, అల్లము, గరం మసాలా, ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, అంటే మటన్ ఎంత ఉంటుందో క్వాంటిటీని బట్టి మనమైతే వేసేసుకోవాలి. చెక్కలు, లవంగాలు అన్నీ వేసేసి బాగా మిక్సీకి కొట్టుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత బాగా మగ్గుతున్న మటన్లో డైరెక్ట్గా వేసేయాలండి. వాసన అయితే చాలా బాగా వస్తుంది. నేను ఫ్రై చేస్తున్నాను. డైరెక్ట్ ఫ్రై తిన్నా కూడా బాగానే ఉంటుంది. కొంచెం మటన్ ఎంత అంటే కుక్కర్ని బట్టి ఇది తెలుస్తుందన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఎంతైతే సరిపోతుందో అన్ని నీళ్ళు వేసేసుకోవాలండి. నేనైతే ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువే వేసేసుకున్నాను. ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చిన తర్వాత లేదా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. చూసారా ఎంత బాగా ఉందో. కూర అయితే బ్రహ్మాండంగా ఉంది. వేడి వేడిగా సంగటిలోకి దేంట్లోకైనా బాగుంటుంది. గరం మసాలా కంపల్సరీ కూర అయిపోయిన తర్వాత వేయాలి. ఆ గరం మసాలా అయితే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.